పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముగ్గురు కాపు సామాజిక వర్గం వారే. జగన్కు ఆ ముగ్గురు నాయుళ్లే దిక్కయ్యారా? రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు రెడ్డి సామాజిక వర్గం నేతలు స్పందించకపోవడం. ఒక రాజకీయ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే ఆ పార్టీల అగ్రనేతలు ఎవరెవరు ఉంటున్నారనే విషయం స్పష్టమవుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నంతసేపు అందరూ కూడా బెల్లం చుట్టూ చీమల్లా చుట్టూ చేరుతారు. అయితే ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత అసలు రంగులు బయటకు వస్తాయి. మెల్లమెల్లగా ఎవరి రంగు వారు చూపించడం మొదలు పెడతారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా అదే జరుగుతుంది. మొన్నటి జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత చాలా తక్కువ మంది నేతలు స్పందించారు. 2.5 రోజుల సీన్ చూస్తే మొత్తం గమనిస్తే ఇదే కనిపిస్తుంది. పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ ఈ ముగ్గురు పేర్లు వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైసీపీ అధికారంలో ఉన్న లేకపోయినా ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్నారని నిరూపణ అయిపోయింది. ఈ ముగ్గురు కూడా కాపు సామాజిక వర్గం నేతలు కావడం గమనార్హం. రాయలసీమ మొత్తం కలిపితే జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న రెడ్డి నేతలు చాలా మంది ఉన్నారు. అయితే వారందరిలో చాలా తక్కువ, అంటే 2-3 మాత్రమే స్పందించారు తప్ప చాలా ఎవరు కూడా ఎన్నికలపై నోరెత్తలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం మాట్లాడిన అందరూ ఒక రాయలసీమ ఎలక్షన్ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుందట. పార్టీలో ఇప్పుడు అదే హాట్ టాపిక్ కూడా అయిపోయిందట. అటు కడప జిల్లా పులివెందుల, ఒట్టిమింట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అక్కడ 2 చోట్ల తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అయితే మరీ ఘోరం. ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారని 3 దశాబ్దాల తర్వాత వైఎస్ కుటుంబం కంచుకోటైన పులివెందులలో పసుపు జెండా రెపరెపలాడిందని తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక వైనాట్ 175 అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. మరొక వైపు తమ ఏజెంట్లను బయటకు లాగేసి ఏకపక్షంగా టీడీపీ నేతలు రిగ్గం చేసుకున్నారంటూ కొన్ని ఫోటోలను వైసీపీ అధినేత జగన్ 2 చోట్ల పోటీ చేసిన వైసీపీ అభ్యర్థుల్ని పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశంలో చెప్పారు. న్యాయస్థానానికి వెళ్ళిన పని కాలేదు. అయితే ప్రజల్లో మాత్రం జగన్ తప్ప మరే రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా తీసుకెళ్లలేకపోయారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వంటి వారు చెప్పినా వారు ఆ ప్రాంతానికి చెందినవారు కావడంతో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. కానీ రెడ్డి సామాజిక వర్గంలో రోజా మినహా మరే రాజకీయ నాయకుడు ఈ విషయంపై స్పందించకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. రాజకీయ విశ్లేషణలు చేసేవారు సైతం స్పందించినా సీమ నేతల్లో స్పందన లేదు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై గట్టిగా ధీటుగా స్పందించిన వారు ముగ్గురే కనబడుతున్నారు. వారిలో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన మీడియా సమావేశం పెట్టి తనదైన స్టైల్లో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగలేదని చెప్పారు. తర్వాత మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం స్పందించారు. ట్వీట్ ద్వారానే కాకుండా మీడియా సమావేశంలోనూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఇక ఇంకొక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తనదైన రీతిలో స్పందించారు. ఈ ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. అంతే తప్ప రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గం నేతలు స్పందించకపోవడం పార్టీలో హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.